ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే కంప్లీట్‌గా వత్తాసు పలుకుతూ ముందుకెళ్ళేటట్లయితే, వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ ముందుకు వెళ్ళేటట్లయితే, రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా ప్రత్యేకంగా వ్యవస్థలెందుకో, వాటి అవసరం ఎందుకో చాలా సార్లు అర్థం కాదు. ఎందుకు ఆ వ్యవస్థలు? వ్యవస్థలను గనుక రద్దు చేసి, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళే శిక్షించేది వాళ్ళే, విచారణ చేసే ఎవ్రీథింగ్ వాళ్ళదే ఫైనల్ నిర్ణయం అనుకుంటే సరిపోతది గదా! సెపరేట్‌గా మళ్ళీ వ్యవస్థలు, వాటికి స్వయం ప్రతిపత్తి, రకరకాల సిస్టమ్స్ దేనికోసమో పోంగ వాటి పనితీరు కూడా ఏదో ఒట్టి బొమ్మల్లాగా అయిపోయేటట్లే ఉన్నాయి చాలా సార్లు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచారణ చేసేది అదే సంస్థ, వీళ్ళ అధికారం మారితే మళ్ళీ విచారణ చేసేది అదే సంస్థ. సంస్థల అధికారులు మారుతూనే మొత్తం అది విచారణలన్నీ కూడా మారిపోతూ పోతూ ఉంటాయి. అప్పటి వరకు బొమ్మ కాయిన్గా ఏమంటారు, ఒక కాయిన్కి బొమ్మ కనిపించింది, అధికారం మారగానే అది బొమ్మ కాదు కాయ బొరుసు అని చెబుతారు. ఇంత దారుణంగా ఈరోజు సాక్షి ఒక మెయిన్ హెడ్డింగ్ చూసిన తర్వాత ఏమంట, మార్గదర్శి మోసాల కేసు మూత అని చెప్పేవాళ్ళు. ఇదంతా ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి మార్గదర్శి మీద కేసు నడిపిస్తారు అని ఎవరు అనుకోరు. మామూలుగానే చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఆ మార్గదర్శి ఓనర్ని మామూలుగా రాజగురు అని చెప్పి అంటూ ఉంటారు రాజకీయాల్లో. ఇట్లాగా చాలామంది అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ మీద వీళ్ళు కేసు నడిపిస్తారని చెప్పి ఎవరు అనుకోవట్లే. కానీ ఇందులో ఒకటి నన్ను చాలా ఆశ్చర్యచకితులను చేసింది. ఏమని, మార్గదర్శి మీద కేసు పెట్టడం పొరపాటు మాది అన్నారట. విచారణ సంస్థ సిఐడి మార్గదర్శి మీద కేసు పెట్టడం పొరపాటు అని న్యాయస్థానికే చెప్పారట. న్యాయస్థానానికి చెప్పారట, రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఇంకా నయం, ఒకవేళ ఆయన దాని పాత ఓనర్ బ్రతికి ఉన్నానంటే క్షమాపణలు కోరేవాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళి. న్యాయస్థానానికి పొరపాటు అని చెప్పారు, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రభు క్షమించు, మా తప్పైపోయింది అయ్యా అని చెప్పి క్షమాపణలు కోరేవాళ్ళేమో. నిజంగానే అనిపించింది, పొరపాటు అని చెప్పారంటే వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. వీళ్ళ ఈ సాక్షి వాళ్ళ రాతల ప్రకారం ఏంటి, అడిషనల్గా ఏం రాసుకున్న న్యాయస్థానానికి పొరపాటు అని చెప్పిన అంశం అయితే ఉంది కదా, అవి కూడా వీళ్ళు అప్లోడ్ చేశారు. బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన సిఐడి 1050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికీ అప్పీల్ ఉపసంహరణ. ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు, దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు, అందువల్ల ఇక కేసు మూసేయవచ్చు. మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం. ఆ నివేదిక దాఖలకు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సిఐడి తుది నివేదికను సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతులు. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు శాశ్వతంగా సమాధి. అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కార్ రాజగురువుపై బాబు రాజభక్తి. అటు అక్రమ డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియల్కి అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో వైఖరి, ఇటు మార్గదర్శి చిట్ ఫండ్కి అనుకూలంగా ఏపీ హైకోర్టులో సిఐడి ద్వారా అఫిడవిట్. బాబు నిజంగా ఇంతకుముందు అక్రమాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇవే హైకోర్టులో అఫిడవిట్ ఛార్జ్ షీట్లు వేసింది ఇల్లే కదా, ఇదే సిఐడినే. ప్రభుత్వం మారగానే వీళ్ళు మొత్తం పూర్తిగా ఈస్ట్ అనేది వెస్ట్, బొమ్మ అనేది బొరుసు అయిపోతే ఎందుకే ఏ విచారణ సంస్థ అయినా, ఎవరి కోసం, ఎవరినో శిక్షించాల కోసం వీళ్ళు విచారణ సంస్థలు ఉన్నాయా? దానికి హంగామా, రకరకాలు. ఎంత దారుణం చూడండి. ఏకంగా మార్గదర్శి చిట్ ఫండ్ పై కేసు నమోదు చేయడమే పొరపాటు అంటూ సిఐడి చేత కోర్టుకే చెప్పించిందని సర్కార్. ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలు ఏవి కూడా మార్గదర్శి చిట్ ఫండ్పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సిఐడితో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనే వాళ్ళ మీద కేసు పెట్టడం పొరపాటు అన్నారట. అందుకే అన్న, ఒకవేళ ఆ ఓనర్ బ్రతికి ఉండింటే వీళ్ళతో క్షమాపణలు చెప్పించేవాళ్ళేమో, అయ్యా క్షమించాయా మమ్మల్ని అని. వ్యవస్థలు అవి జనం కోసం పనిచేయడం, వ్యవస్థలు వాటికి మళ్ళీ ఒక ఏమంటారు, ఎందుకు లేదు వాటి గురించి మాట్లాడింది. వ్యవస్థలు అంట వ్యవస్థలు.